హలో నమస్తే. నేనైతే వాటర్ కలర్ పెన్సిల్స్తో పెన్సిల్ స్కెచ్ చిన్న ముఖ్యంగా బర్డ్, చిన్న ఫ్లవర్, చెట్టు కొమ్మ మీద ఉన్న ఒక బర్డ్ని తెలుసుకున్నాను. దేనికైనా ప్రారంభం ఒక మామూలు పెన్సిల్తో స్కెచింగ్ అయితే వేసుకోవాలి. మనం ఏదైపోతున్నామో ఒక వైన్, లేకపోతే ఒక బ్రాంచ్ కొమ్మ, లేత కొమ్మ, లేత ఇటు కూడా ఆకులు, పలచటి ఆకులు, సాఫ్ట్ తీగ, మరి జాగ్రత్తగా స్కెచ్ చేసుకోవాలి. మనం ఏదైతే పెయింటింగ్ చేయబోతున్నామో ఏ పెయింటింగ్ అవ్వచ్చు, వాటర్ కలర్, అక్రాలిక్, మరి పోస్టర్ వచ్చే ఆయిల్ కలర్, దేనికైనా సరే పెన్సిల్ స్కెచ్ అనేది చాలా ముఖ్యంగా వస్తుంది. బయట కూడా వేసేయచ్చు. పెన్సిల్ స్కెచ్ చేసుకుంటే మన మనసులో ఎలా ఉంది, ఎలా చేస్తాము, ఏం చేస్తాము అనేది పెన్సిల్ స్కెచ్లో మనకు వస్తుంది. తర్వాత చిన్న చిన్న మార్పులు పెయింటింగ్ విషయంలోకి వెళ్ళేటప్పుడు చిన్న మార్పులు జరిగినా ఈ పెన్సిల్ స్కెచ్ మనకి చాలా సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి పెన్సిల్ స్కెచ్ అనేది ముందుగా వేసుకోవాలి. ఒక ఫ్లవరు, 2 లీవ్స్, ఒక కొమ్మ, ఆ కొమ్మ మీద ఒక పక్షి, లవ్ బర్డ్, క్యూట్ లవ్ బర్డ్, చాలా చిన్న లవ్ బర్డ్ లాంటి చిన్న పక్షి. ఏదైనా ఆలోచన ఆహ్లాదంగా చూసిన వెంటనే మనసు హాయిగా ఆనందంగా ఉండే బొమ్మల్ని నేను ఎప్పుడు కూడా ప్రకృతి, పక్షులు ఇలాగే ఎక్కువగా ఇష్టపడుతుంటాను. సెలయేరు, కొలను ఇలాగే పెయింటింగ్ వేయడానికి ఇష్టపడుతుంటాను. నా పెయింటింగ్స్ ఒకసారి చూడండి మీరు. షార్ట్లు కూడా ఈ మధ్య వేస్తున్నాను. మరి కొంచెం ఫోటోగ్రఫీలో చిన్న ఇబ్బందులు ఉంటాయి. అంతగానో ఎలాగా షూట్ చేయాలని మామూలు కెమెరా సరిపోతుంది. ఈ విధంగా నేను షూట్ చేస్తాను. చేస్తే యూత్ బర్డ్ ఇక్కడ చాలా చిన్నవాడు, ఒక ముక్కు, చిన్న ముక్కు తో మా ఫ్లవర్ దగ్గర ఉంది, వాలింది ఆ బ్రాంచ్ మీద. ఆ బ్రాంచ్ కూడా చాలా పలచగా, తిన్నుగా ఉంటుంది. వాలింది కూడా ఈ బరువు సరిపోతుంది. ఈ పక్షి యొక్క చిన్న పక్షి కాబట్టి ఆ తీగ మీద వాలి ఆ ఫ్లవర్ వైపు ఫ్లవర్ నెక్టర్ని తినడానికి ప్లాన్ చేస్తుంది, తీర్చడానికి అన్నట్టుగా ఫ్లవర్ వేస్తాను. ఇక్కడ చిన్న బర్డ్ వేస్తాను, క్యూట్ లవ్ బర్డ్ వేస్తాను. ఒక కొమ్మ మీద కూర్చొని ఆ నెక్టర్ ఫ్లవర్లో ఉన్నటువంటి నెక్టర్ని ఆస్వాదించడానికి చేస్తున్నట్టుగా వేస్తున్నాను. తొందరగా మెల్లిమెల్లిగా జరుగుతుంది. ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా చూడాలి, అబ్జర్వ్ చేస్తే నేర్చుకోవాలనుకున్న వాళ్ళు తప్పకుండా నేర్చుకుంటారు. ఇక్కడ చిన్న గ్యాప్ అయితే ఈ వాటర్ కలర్ పెన్సిల్ చూడండి. నేనైతే మీడియం ఎల్లో, లెమన్ ఎల్లో, 3 రకాల ఎల్లో తీసుకున్నాం. 3 రకాల ఎల్లో తీసుకొని ఏదైతే బ్రైట్ ఉందో వాటర్ కలర్ పెన్సిల్స్, మనం వాటర్ కలర్స్ వినే ఉంటారు. అక్రాలిక్ అని, వాటర్ పోస్టర్ అని, వాటర్ కలర్స్ వినే ఉంటారు. అలాగే ఈ పెన్సిల్స్లో ఉన్న గొప్పతనంటే ఎలాగ వేయాలి, దాని వాటర్ని ఎలాగ చేసుకోవాలనేది చూపిస్తారు. చూడండి, చక్కగా ముందు ఎల్లో భాగాన్ని ఎల్లో లాగా వేసుకోవాలి. కడుపు భాగంలో రింగ్ పైన, రెక్కల పైన ఎల్లో పెట్టుకున్న తర్వాత ఎల్లో అనేది బర్డ్లో కామన్గా ఉంటుంది కదా. నేను వాటర్ కలర్ పెన్ అయితే తీసుకున్నాను. చూసారా పెన్ను, వాటర్ కలర్ పెన్ను. దాంట్లో వాటర్ స్టోరేజ్ చేసుకొని మనం ఎంత కావాల్సిన పైన అలాగా ప్రెస్ చేసుకోవడం వల్ల లైట్గా ప్రెస్ తక్కువ వాటర్ వస్తుంది.
బ్రష్ ఉంటుంది ముందు, ఆ బ్రష్ మీద వాటర్ వస్తుంది. ఇప్పుడు మనం పెన్సిల్ పెట్టి గీసిన దాని మీద ఈ వాటర్ కలర్ బ్రష్ పెన్తో మనం జస్ట్ అలాగ అప్లై చేస్తే వాటర్ కలర్ లాగే అదంతా కొంచెం స్ప్రెడ్ అవుతుంది. మెల్టింగ్ అవ్వచ్చు, స్ప్రెడ్ అవ్వచ్చు, ఇలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. జాగ్రత్తగా మనం దీన్ని ఇంకొక ఎల్లోలో చాలా ఉన్నాయి కదా, లెమన్ ఉన్నాయి కదా. ఫస్ట్ లెమన్ కలర్ ఎల్లో, ఇప్పుడు ఎల్లో రాస్తున్నాను. బాడీ పట్టు బాగా అది మృదువుగా ఉండేటట్టుగా అసలు ప్రెస్ చేయకూడదు, వాటర్ వచ్చేస్తుంది. ప్రెస్ పెన్ వాటర్ స్టోరేజ్ వాటర్ వేసేసుకుంటే కొంచెం బ్రిజిల్స్లోంచి బయటకు వచ్చి కొంచెం ఎక్కువైపోయేటప్పుడు పేపర్ నాప్కిన్ ఉంటాయి కదా, టిష్యూ పేపర్ నాప్కిన్తో జస్ట్ ఇలాగ అతుకుంటే అక్కడ వాటర్ ఎక్కువైన వాటర్ నాప్కిన్ తెచ్చుకుంటుంది. కాబట్టి జాగ్రత్తగా మనం అద్దుకోవాలి పేపర్ నాప్కిన్తో. పేపర్ నాప్కిన్ ఎందుకంటే తెచ్చుకునే గుణం ఉంటుంది కాబట్టి పేపర్లో, కాబట్టి పేపర్ నాప్కిన్తో మనం తెచ్చుకొని మళ్ళీ నెక్స్ట్ కలర్ ఏ కలరు పెడతాం, ఏది బ్లూ పెడదాం, నెక్స్ట్ రెడ్ ఎల్లో కలిపితే ఒక రకమైన రొమాంటిక్ చక్కటి ఒక కలర్ వస్తుంది. ఎల్లో వేసాం కదా ముందు, తర్వాత రెడ్ కలర్ వేస్తున్నాను పట్టు భాగంలో, కొంచెం ఇంకా అందంగా అనిపిస్తుంది. అక్కడ వెంట్రుకల్లా కాస్త ఒక స్ట్రోక్, పెన్సిల్ స్ట్రోక్ ఒకటి తీయాలి చక్కగా, అలా పెన్సిల్ స్ట్రోక్ తీసేయాలి కలర్తో, రెడ్ కలర్తో. దాన్ని మళ్ళీ బ్రష్ పెన్ పెట్టి వేయాలి, బ్రష్ వాటర్ పెన్ పెట్టి దాన్ని ఇలా జస్ట్ అలాగే మెల్ట్ అవుతుంది. ఇందాక వేసిన ఎల్లోకి ఇప్పుడు మనం అప్లై చేసిన రెడ్ రెండు కలిసి చక్కటి ఆనందకరమైన కలర్ అయితే వస్తుంది, ఆరెంజ్ లాగా అలాగ వస్తుంది అన్నమాట. తర్వాత కింద నేను పొట్ట భాగంలో మరీ కిందన లెగ్స్ ఉన్న దగ్గర కాస్త నేను వేరే కలర్ పెట్టాను. ఇది బ్రౌన్ పెడుతున్నాను, బ్రౌన్ అండ్ బ్లాక్ కూడా పెట్టాను. బరంట్ సైనా, బరంట్ అంబర్ అంటుంది కదా, అలాగే ఈ పెన్సిల్స్లో కూడా కలర్స్ వస్తే పెట్టి జస్ట్ బ్లాక్ పెన్సిల్తో అలా చేస్తాను. మళ్ళీ ఎల్లో కాస్త నాకు ఎందుకు డౌట్ వచ్చింది, ఎల్లో కాస్త అప్లై చేస్తే ఇంకొంచెం బాగా కనిపిస్తుంది కదా అనుకుని మళ్ళీ ఎల్లో అప్లై చేస్తాను. కొంచెం ఎల్లో వల్ల కాస్త బాగా కనిపిస్తుంది, వైబ్రెంట్గా బాగా కనిపిస్తుంది, ఎక్స్పోజర్ బాగా కనిపిస్తుంది, బర్డ్ కొంచెం క్యూట్గా కనిపించడానికి అవకాశాలు ఉంటాయి. వేసిన తర్వాత మళ్ళీ కొంచెం విజన్ క్యాచింగ్గా ఉండడానికి ఆ మెడ దగ్గర భాగాన్ని కొంచెం కింద పట్టు భాగాన్ని కూడా రెడ్ మళ్ళీ అప్లై రెడ్ పెన్సిల్తో నేను వేసుకొని మళ్ళీ వాటర్ పెన్తో అలా స్ట్రోక్స్ తీయడం జరుగుతుంది, మెల్ట్ అవ్వడానికి వస్తుంది. సేమ్ వాటర్ కలర్ లాగా ఏది కూడా, కాకపోతే ఇది ఇంకా మంచి బాగుంటుంది, ఈజీగా ఉంటుంది. ప్రతి లైన్ కూడా డీటెయిల్గా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాటర్ కలర్ పెన్సిల్స్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ పెద్ద ఆర్ట్ వేస్తాను. ఇప్పుడైతే టోటల్ బాడీ ఆఫ్ ది కలర్కి బ్లూలో ఎన్ని ఉన్నాయి, ఓషన్ బ్లూ, రకరకాల బ్లూలు ఉంటాయి కదా. మన పెన్సిల్లో అయితే 3 వస్తాయి, డార్క్ బ్లూ, స్కై బ్లూ ఇలా వస్తాయి. ఆ 2 బ్లూలు కూడా మనం వాడాలి. వాడి హెడ్ భాగంలో వింగ్స్ భాగంలో తోక కూడా నేను డార్క్ బ్లూ ఇలాగ అప్లై చేస్తున్నాను. స్కై బ్లూ కూడా మధ్య మధ్యలో అప్లై చేస్తే కాస్త కనిపిస్తుంది, చూసారా, చాలా చిన్నగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఒక చిన్న రూపం వచ్చింది, ఒక బర్డ్ అన్న రూపం అయితే వచ్చింది. వాటర్ బ్రష్ దాన్ని అప్లై చేస్తున్నాను. ఎందుకంటే అది అలాగ పెన్సిల్ అలాగ ఉండకుండా కాస్త మెల్టింగ్ అవ్వడానికి కాస్త ప్రయత్నం చేసి మెల్ట్ చేయడానికి. అయ్యా వస్తుందండి సన్నటి తోక, వెంట్రుక, క్యూల్
అయితే మనం చిత్రంలో చూడవచ్చు ఇలా ఒకటి 5:30 చెప్తా అయిపోయింది ఉంది. రండిగా. ప్రయత్నం చేయాలి ఇప్పుడు కూడా. మళ్ళీ కాస్త డార్క్ బ్లూ తీసుకొని లేరు కొంచెం బస్సులో డార్క్ బేదిగిపోతే చేసుకుంటున్నాను. అయితే వాటర్ పెట్టిన తర్వాత పేపర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం జాగ్రత్త చూసుకోవాలి. పేపర్ కింద వాటర్ పెట్టాం కాబట్టి డ్యామేజ్ అవుతుంది పేపర్. అలా పేపర్ డ్యామేజ్ అవ్వకుండా చక్కగా లైట్గా పెన్సిల్ని అప్లై చేసుకోవాలి. పెన్సిల్ స్ట్రోక్స్ పెన్సిల్స్తో అప్లై చేసుకుంటూ అలా వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత నిజానికి ఒక పిక్చర్ పేపర్ మీద పడాలంటే కొన్ని పురుటి నొప్పులు అయిన తర్వాత మంచి బేబీ డెలివరీ అయినట్టుగా ఒక ఆర్టిస్ట్ చేతిలోంచి అంత ప్రొసీజర్ ఉంటుంది. ఒక పిక్చర్ క్యాన్వాస్ మీద కానీ పేపర్ మీద కానీ మనం బాగా వేయాలంటే దాని వెనకాల ఎంతో చక్కగా ఆలోచనతో ఫ్రెష్ మైండ్తో ఉన్నటువంటి ఆర్టిస్ట్ ఉండాలి. మనం వేసి దాని మీద ధ్యాస పెట్టాలి. దీనివల్ల ఏంటంటే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఆర్టిస్టు వల్ల ఏటి ఉపయోగం ఆర్ట్లు వేయడం వల్ల అంటే స్ట్రెస్ తగ్గుతుందండి. మనకి డ్యూటీ ప్రెషర్ కానీ ఏదన్నా ఫ్యామిలీ ప్రెషర్స్ ఉన్నా అవన్నీ మర్చిపోయి చక్కగా దీని మనం ఆ పక్షినే చూస్తాం. ఆ పక్షి వేయాలని పక్షిని ఊహించుకుంటాం. ఆ పక్షి ఏ కలర్ ఉంది, నీకు నచ్చిన కలర్తో ఆ పక్షిని వేసుకోవచ్చు. కానీ పక్షి బాగా అందంగా వచ్చేటట్టుగా చక్కగా వేసుకోవాలి. నేను లెగ్స్ బరెంట్ అబ్బురితో లెగ్స్ వేసాను. అక్కడక్కడ బరెంట్ అంబర్ కూడా చిన్న క్యూర్ ఏదంటే ఫేదర్ అనేది కొంచెం కనిపించడానికి అక్కడక్కడ చక్కగా పెన్సిల్తో చేస్తున్నాను. కొన్ని రంగుల ఫేదర్స్ కలిపితేనే ఈ లవ్ బర్డ్ మనకి చక్కగా వస్తుంది. అంతే కదా. అలాగే మనం కూడా ఆ ఫేదర్స్ని అన్నట్లు కూడా పెన్సిల్స్ అవ్వచ్చు, కలర్స్ అవ్వచ్చు, చక్కగా సహనంగా ధ్యానం చేస్తున్నప్పుడు మన మైండ్ హాయిగా ప్రశాంతంగా ఉంటుంది, ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఎప్పుడు కూడా మంచి ప్రదేశాన్ని చూసినా మనం గీసినా అందుకే ఆర్టిస్ట్ ఎప్పుడు కూడా మెంటల్గా వరి ఉండడు. ఆర్టిస్ట్ అన్నవాడు ఏ ఆర్టిస్ట్ అవ్వచ్చు, మ్యాజిక్ ఏదైనా సరే చాలా మెంటల్గా స్ట్రాంగ్గా ఉండడం కారణం ఏంటంటే చేసే పని మీద ధ్యాస పెట్టలేదు. ధ్యాస మంచి వరడు ధ్యాస పెట్టాలి, దాన్ని అనుభవించాలి. ఆ పక్షి ఇంత క్యూట్గా ఉందో, ఇలా పట్టుకుంటే ఎంత మృదువుగా ఉందో అనే భావం మనం ఫీల్ అవ్వాలి. మనం కూడా ఆ భావాన్ని ఫీల్ అవ్వాలి. చాలా క్యూట్గా ఉంది, చాలా మృదువుగా ఉంది, మనం పట్టుకుంటే బరడ్ని ఎంత మృదువుగా ఉంటుందో ఆ విధంగా మన మనసులో ఫీల్ అయ్యి వేయాలి. కొమ్మ అయితే సన్నటి కొమ్మ అయితే నేను గ్రీన్లు కూడా 3 గ్రీన్లు ఉంటాయి కాబట్టి ఒక గ్రీన్ మింట్ గ్రీన్లు అడిగి తీసుకొని లైట్ వేస్తున్నాను. మధ్య మధ్య దీన్ని కూడా బరంటి సేన కూడా పెట్టాలి. ఇప్పుడు కొమ్మ కూడా బరంటి సేన అక్కడక్కడ బరంటి సేన కూడా పెడితే కొమ్మ కొంచెం పచ్చగా లేత ఆకుపచ్చలో కొంచెం కొమ్మాకారంలో కూడా కనిపించాలి కాబట్టి బరంటి సేన కూడా అక్కడ పెట్టాలి. డార్క్ గ్రీన్ కూడా అక్కడక్కడ అప్లై చేసి అలా జస్ట్ అలాగ అప్లై చేసి కొద్దిగా కాండం అయితే వేసేస్తున్నాను. ఫ్లవర్కి ఉన్న కాండము ఫ్లవర్కి ఉన్న కాండాన్ని కూడా నేను డ్రా చేస్తున్నాను. గ్రీన్ ఎన్ని గ్రీన్లు ఉంటే అన్ని గ్రీన్ పెట్టండి, ప్రాబ్లం లేదు. అక్కడక్కడ పెట్టండి. ఎక్కడ లేతగా ఉంటే అక్కడ లేత ఆకుపచ్చ మింట్ గ్రీన్, కొంచెం డార్క్గా ఒకవైపు కనిపిస్తేటప్పుడు అది డార్క్ గ్రీన్, మన షాడోలో కనిపిస్తుంది కదా, చీకటి వైపు ఉండేటప్పుడు కాస్త డార్క్గా ఉండాలి, లైటింగ్లో ఉండేటప్పుడు కొంచెం లైట్గా కనిపించాలి. ఇలాగ ప్రతిదీ కూడా కొమ్మని సన్నటి కొమ్మలు, ఇవి సన్నటి కొమ్మలు, చిన్న ఫ్లవరు, దాని మీద చిన్న ఫ్లవరు, చిన్న బర్డ్, హనీ బర్డ్ చాలా చిన్నది ఉంటుంది కదా, అలాగా వేసి లీవ్ ఆకు అయితే వేస్తాను. చూసారా, టోటల్ మింట్ గ్రీన్తో వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత డార్క్ గ్రీన్తో లోపల ఈనుల్లాగా వస్తాయి కదా, దాన్ని డార్క్ గ్రీన్తో అలాగే పెట్టాను. పెట్టిన తర్వాత
ఇటువైపు కూడా ఒక ఆకు ఉందండి, ఈ ఆకును కూడా వేయండి. ముందు ఇది అయిపోయినండి. కాండాన్ని మరొకసారి చిన్న హైలైట్ చేస్తున్నాను. నేను మళ్ళీ బ్రష్ పెన్ వాడటం చూడండి. మళ్ళీ నెక్స్ట్ బ్రష్ పెన్ తీసుకుని అయితే చక్కగా వాడటం జరుగుతుంది. కాస్త మళ్ళీ ఇక్కడ నేను బరెంట్ సీనా బరెంట్ నంబర్ కూడా కొంచెం చిన్న డీటెయిలింగ్ కోసం ఇవ్వడం జరిగింది. డీటెయిలింగ్లో ఇంత డీటెయిలింగ్ ఇవ్వకూడదు. బ్రష్ పెన్తో మళ్ళీ అట్లా అన్నిటిని వాటర్ కలర్తో అలాగా చక్కగా పైన అలాగా అద్దుకుని వస్తున్నాను నేను. ఒక స్ట్రైట్ అలా ఇందాక పెట్టాం కదా, రకరకాల గ్రీన్లు పెట్టాం, అక్కడక్కడ గ్రీన్ పెట్టాం. ఆ గ్రీన్ అన్నీ కలుపుకుంటూ బరెంట్ సీనా కూడా పెట్టాం. దాంట్లో ఆ కాండాన్ని మనం వాటర్ కలర్ పెన్తో అలాగా చక్కగా వేసుకుని ఒక స్ట్రోక్ అలా లాగాలి, సన్నగా లాగాలి. ఎక్కడ సన్నగా లాగాలంటే పెన్ను తేల్చాలి. పెన్ను అడిస్తే కొంచెం లావు అవుతుంది, పెన్ను తేలిస్తే చక్కగా సన్నగా వస్తుంది. ఇప్పుడు కూడా మన హ్యాండ్ స్ట్రోక్స్ అంటారు, మనం ఎవరు హ్యాండ్ స్ట్రోక్స్ అనుకుంటారు, ఆ స్ట్రోక్స్ ఇవ్వడంలోనే ఉంటుంది. మరి లీవ్స్ డీటెయిలింగ్ అయితే ఇంకా తీస్తున్నాను, ఇంకో గ్రీన్ పడుతున్నాను. నేను కొంచెం డార్క్ చేస్తున్నాను, మరి విజనరీగా ఉండాలి, కనిపించాలి కాబట్టి కొంచెం ఎక్కడెక్కడైతే డార్క్ ఉంటుందో ఆకు డొప్పతనం మడతపడిన ఆకు యొక్క ఆ డొప్పలో కొంచెం డార్క్ కలర్ పెట్టుకోవాలి. లైటింగ్ పడే సైడ్ మామూలు లైట్ కలర్ లైటింగ్ పడుతుంది పెట్టుకొని ఇలా వాడుకొని మళ్ళీ కూడా వాటర్ బ్రష్ పెన్ కొంచెం ఇలా చేయాలి. బాగా వస్తుందండి, బాగా కనిపిస్తుంది. మధ్యలో ఇలా బాగా కనిపించేటప్పటికి వేస్తున్న ఆర్టిస్ట్ కూడా సాటిస్ఫైడ్గా ఉంటుంది. చూస్తున్న వ్యూవర్స్ కంటే వేస్తున్న ఆర్టిస్ట్ ముందు అతనికి హ్యాపీనెస్ ఫీల్ అవ్వాలి. వీలైతే మనకు కాస్త ఎంకరేజ్మెంట్ వస్తూ ఉంటుంది. ఎంకరేజ్మెంట్ మానసికంగా వస్తుంది. మానసికంగా చక్కగా హాయిగా దృఢంగా ఉండడానికి ఇలాంటి ఆర్ట్లు చాలా ఉపయోగపడుతుంది. మ్యూజిక్ కానీ ఆర్ట్ రీడింగ్ కానీ చాలా మంచిది. అవుతుంది బ్రెయిన్కి ఎక్సర్సైజ్. బ్రెయిన్గా డ్యూటీ చేసుకొనొచ్చు, పని చేసుకొనొచ్చు. ఇలా ఒక ఆర్ట్ వేసుకుని మనం చక్కగా కూర్చొని ఒక గంట గడియా నీ మనసు హాయిగా తేలిగ్గా ఉంటుంది. ఏసీ రూమ్లో వేసి కూర్చున్నట్టుగా ఉంటుంది. అసలు స్నానం చేసి చక్కగా స్నానం చేసి ఈ ఆర్ట్ దగ్గర కూర్చొని వేసుకునేటట్టు ఎప్పుడు కూడా తొందరపడాల్సిన అవసరం లేదు. అయ్యో ఇది ఫెయిల్ అయ్యిందని అవసరం లేదు. మనకి ఇప్పుడు ఎవరైనా ప్రైజులు ఇచ్చేస్తారా? ఎవరు కదా. మన హాయిగా మన హ్యాపీనెస్ కోసం, ఆనందం కోసం చేసుకోవడం వరకు దాన్ని కొంతమంది చూసి ఆనందిస్తారని అది యూట్యూబ్లో పెట్టండి. యూట్యూబ్లో పెట్టడం వల్ల మనం వేసిన ఆర్ట్ని భద్రపరుచుకున్నట్టు ఉంటుంది. కొంతమంది అలా చూస్తారు, చూసి ఇన్స్పైర్ అయ్యి చాలా పెద్ద వయసులో కూడా ఈ ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్ నన్ను అడుగుతూ ఉంటారు చాలామంది. బాగుంటుందండి, ఎలా చేస్తున్నారు ఏంటి పైన చూసి నన్ను అడుగుతూ ఉంటారు వీడియోస్ చాలామంది. మీరు కూడా కామెంట్లో పెట్టండి ఏమైనా ఉంటే మీరు ఎలాగేస్తారు ఏంటి, మీరైతే మీ పిల్లలకి ఎలా నేర్పుతారు అనేది. ఇటువైపు లీవ్ కూడా సేమ్ పద్ధతి, ఒకటే పద్ధతి. డార్క్ ఏరియాలో డార్క్ పెట్టుకోవడం, ఆకు మధ్యలో ఒక సన్నటి ఇది వస్తుంది. అది కూడా అంత డీటెయిల్గా మన దూరం నుంచి కనిపించదు, కానీ ఉన్నట్టుగా కాస్త మనం చేయాలి. అంతా ఈ వాటర్ కలర్ పెన్స్ అయితే చాలా ఉపయోగంగా ఉన్నాయండి. బ్రష్ పట్టుకొని పక్కన వాటర్ పెట్టి అది ఒలిగిపోయి అంతా గందరగోళం కచ్చగా అయిపోయి కంటే ఈ పెన్లో ముందే వాటర్ వేసేసుకుంటాం కాబట్టి ఎంత ప్రెస్ చేస్తే అంత అక్కడ కావాల్సినంత వాటర్ వస్తుంది. లైట్గా ప్రెస్ చేసి ఇక్కడ చిన్న వర్క్లకి లైట్గా ప్రెస్ చేయాలి. చూసారా, ఇక్కడ నేను కొంచెం డార్క్ ఏరియాలో చిన్న షేడింగ్ కోసం ఇలా చేస్తున్నాను. చేసి మళ్ళీ బ్రష్ పెన్ చూసారు, చాలా ఆ బ్రిడ్జెస్ కూడా చాలా సన్నగా ఉన్నాయి. ఈ బ్రష్ పెన్లో 3 రకాలు వస్తాయి. కొంచెం లావు బ్రిడ్జెస్, మీడియము, మరి సన్నంగా ఈనుల్లో గీయడానికి కూడా బ్రష్ పెన్స్ వస్తాయి.
ఇదంతా ఆ పై భాగం అంతా వాటర్ ఉంటుంది అందులో. అది మనం జస్ట్ కొంచెం నొక్కితే కొంచెం వస్తుంది, ఎక్కువ నొక్కితే ఎక్కువ వస్తుంది. ఎక్కువగా ప్రెస్ చేయకూడదు, లైట్గా ప్రెస్ చేసుకోవాలి. లేకపోతే ఫస్ట్లోనే ఒకసారి ప్రెస్ చేసుకొని వదిలేస్తే ఆ బ్రిజిల్కి ఆల్రెడీ తడి ఉంటుంది కాబట్టి ఆ తడిలో మనకి అలాగా అది అలా సరిపోద్ది. అంటే ఫ్లవర్ అయితే ఇప్పుడు వేయడానికి నాకు టైం సరిపోదు. ఇప్పుడే నేను డ్యూటీకి నుంచి అలసిపోయి వచ్చాను. అలసినా సరే ఇది నన్ను ఓదార్పు చక్కగా మాతో మాట్లాడుతుంది. నా ప్రతి ఆర్ట్ కూడా నా దగ్గర నేను చూడు, నన్ను వేసే ప్రయత్నం చేస్తే నీకు ఓదార్పునిస్తాను, మనశ్శాంతినిస్తాను అన్నట్టుగా ఉంటుంది ఆర్ట్. మనకి హాయిగా ఉంటుంది, హాయిగా నిద్రపడుతూ కూడా ఆర్ట్ వేసిన తర్వాత పడుతుంటే ప్రకృతిని ఎప్పుడు కూడా మనం థ్యాంక్స్ చెప్పాలి. ధన్యవాదాలు. ఫ్లవర్ అయితే మరి ఇలా చెప్పినట్టుగా టైం సరిపోదు, ఎక్కువగా ఇదండి. ఫ్లవర్ నేను నెక్స్ట్ వేస్తాను, ప్రస్తుతం ఇదే వేస్తాను. ఒకసారి నన్ను ఎక్స్క్యూజ్ చేయండి, ఎక్స్క్యూజ్ చేసి ఎంకరేజ్ చేయండి. బాగానే వచ్చింది, బాగానే వస్తుంది. ఒకసారి ప్రస్తుతంతో మళ్ళీ ఇలాగా కొమ్మ ఇలా కొన్ని వైను తీగ కూడా అంటారు కదా, అలా తీగలాంటి కొమ్మ, లావుడిది కాదు, తీగలాంటి కొమ్మ. కొమ్మని మనం తీసుకొని ఏమైనా అవసరం వస్తే పెన్సిల్ తీసుకొని పెన్సిల్తో అట్లా మనం చక్కగా చిన్న హైలైట్స్ అయితే పెన్సిల్ తెచ్చుకోవచ్చు. ఇది బెస్ట్. వాటర్ కలర్స్ కంటే దేని ప్రత్యేకత దానికి ఉంది. వాటర్ కలర్స్ దేని ప్రత్యేకత, వాటర్ పెన్సిల్ అయితే ఈజీగా ఉంటుంది. మడ్డిగా ఎక్కడ పడితే అక్కడ తడి కానీ ఏది మనం వర్క్ చేస్తున్న ఏరియాలో చాలా డీసెన్సీగా ఉంటుంది. తడి కానీ